ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే విధంగా జీకే తెలుసుకుందాము. జనరల్ నాలెడ్జ్ తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా అన్ని వరకు చూడండి. నోబెల్ బహుమతులు. డైనమైన్లు కనిపెట్టిన స్వీడన్ రసాయన శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ బెర్ను హోల్డ్ నోబెల్ స్మృతత్వం 6 రంగాల్లో నోబెల్ బహుమతులను ప్రదానం చేస్తున్నారు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి 1901 నుంచి భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, వైద్య శాస్త్రం, శాంతి రంగాల్లో నోబెల్ బహుమతులు ఇస్తున్నారు. 1969 నుంచి ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతుల ప్రదానం చేస్తున్నారు. నెక్స్ట్ పాయింట్ ఆల్ఫ్రెడ్ బెర్ను హార్డ్ నోబెల్ 1833 to 96లో కనుగొన్నాడు. డైనమైట్లు 1866 ఏట డిసెంబర్ 10 నోబెల్ బహుమతి వర్ధంతిగా సందర్భంగా బహుమతులను ప్రదానం చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి నోబెల్ శాంతి బహుమతిని నార్వే రాజధాని ఓస్లోలో, మిగిలిన వాటిని స్వీడన్ రాజధాని స్టాక్ హోమ్లో ప్రదానం చేస్తారు. నోబెల్ బహుమతులు పొందిన మొదటి వ్యక్తులు ఎవరంటే శాంతి బహుమతి హెన్రీ డ్యూనాంట్ స్విట్జర్లాండ్ దేశానికి చెందినవారు. ఫెడ్రిక్ ఫాసీ ఫ్రాన్స్ దేశానికి చెందినవారు. అలాగే వైద్యశాస్త్రంలో ఎమిల్ వాన్ బెర్రింగ్ జర్మనీకి చెందినవారు. నెక్స్ట్ సాహిత్య బహుమతి రిన్ సల్లీ ప్రుదోమి ఫ్రాన్స్. రసాయన శాస్త్రానికి చెందిన బహుమతి జాకబ్స్ హెన్రికస్ వాంట్ హప్ నెదర్లాండ్కి చెందినవారు. భౌతిక శాస్త్రం విలియం రాంట్జన్ జర్మనీ. నెక్స్ట్ ఆర్థిక శాస్త్రానికి సంబంధించిన బహుమతి రాగ్నర్ ఫ్రిష్ నార్వే, జాన్ టింబర్స్టన్ నెదర్లాండ్. నోబెల్ బహుమతులు పొందిన భారతీయులు ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్ 1913లో సాహిత్యంలో బహుమతిని పొందడం జరిగింది. నెక్స్ట్ చంద్రశేఖర్ వెంకటరామన్ 1930లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందడం జరిగింది. హరగోవింద్ ఖురానా 1968 వైద్యశాస్త్రం, మదర్ థెరిసా 1979 శాంతి బహుమతి. నెక్స్ట్ సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ 1983లో భౌతిక శాస్త్రంలో పొందడం జరిగింది. అమర్త్య సేన్ 1998 ఆర్థిక శాస్త్రంలో బహుమతి పొందడం జరిగింది. వెంకటరామన్ రామకృష్ణన్ 2009 రసాయన శాస్త్రం, 1894 నుంచి 1995. 2014 నోబెల్ బహుమతి గ్రహీతలు వైద్యశాస్త్రంలో జాన్వో కెఫే అమెరికా, ఎడ్వర్డ్ మోసర్ మేబ్రిట్ మోసర్ నార్వే. నెక్స్ట్ పాయింట్ భౌతిక శాస్త్రంలో ఇసాము అకాసాకి, హిరోషి అమానో జపాన్, షూజీ నకామురా జపాన్ అమెరికన్. రసాయన శాస్త్రంలో ఎరిక్ బెట్టింగ్ విలియం మోర్నార్ అమెరికా, స్టీఫెన్ హెల్ జర్మనీ. ఫ్రెండ్స్. నెక్స్ట్ పాయింట్ సాహిత్యంలో ప్యాట్రిక్ మోడియానో ఫ్రాన్స్, శాంతిలో కైలాస్ సత్యార్థి భారత్, మాలాలా యూసఫ్జాయ్ పాకిస్తాన్. ఆర్థిక శాస్త్రంలో జీన్ టిరోల్ ఫ్రాన్స్. నెక్స్ట్ పాయింట్ 2014లో మొత్తం 13 మంది నోబెల్ బహుమతులను ప్రదానం చేశారు. 13 మందికి నోబెల్ బహుమతులను ప్రదానం చేయడం అనేది జరిగింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.